పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 30వ తారీఖు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జన సమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా, యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను. మరి ఒక శిష్యుడు ఆయనతో, ప్రభు, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చెదను, అనుమతి దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.